మరోసారి వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా అయితే వర్షం కురుస్తుంది. గత 2 గంటల నుంచి కూడా వర్షం దంచుకొడుతుంది. అసలు హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైందో మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నాడు ఆ డీటెయిల్స్ తో. రాముడు. మాధవి, హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురిసింది. కొద్దిసేపటి క్రితం వరకు భారీగా అనేక ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అయితే మనకు వాతావరణ శాఖ నివేదికల ప్రకారం 5 గంటల వరకు హైదరాబాద్ నగరంలో నమోదైనటువంటి వర్షం వివరాలు మనతో ఉన్నాయి. ఫలక్నుమాలో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే ఓల్డ్ సిటీలో భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఫలక్నుమా అనేక ప్రాంతాల్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. చార్మినార్, అదేవిధంగా మలక్పేట్, గోషామహల్, అదేవిధంగా సంతోష్ నగర్ ఈ ప్రాంతాల్లో అయితే చాలా అధికంగా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా గోషామహల్, అదేవిధంగా మెహదీపట్నం, అటు బెల్ట్కు ఉండేటువంటి మెహదీపట్నం కానీ కార్వాన్ ప్రాంతంలో కానీ 5 సెంటీమీటర్ల నుంచి దాదాపు మనం చూస్తే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇటు మూసాపేట్, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇటు జూబ్లీ హిల్స్, అదేవిధంగా ఖైరతాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ కూడా భారీగా 4 నుంచి 6, 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. జూబ్లీ హిల్స్లో పలు ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. కూకట్పల్లి, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా కూకట్పల్లి, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, బాలానగర్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 4-5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. యూసుఫ్గూడకు సంబంధించి యూసుఫ్గూడ, అమీర్పేట్ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇక ముషీరాబాద్ ప్రాంతంలో రాత్రి ముషీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా దాదాపు 18.4 సెంటీమీటర్లు అంటే 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఆ ప్రాంతంలో. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా మరొక 3 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం ఆ ప్రాంతంలో నమోదైంది. దాంతో మనం చూస్తే ఆ ప్రాంతంలో నిన్న కొన్ని బస్తీలు, కాలనీల్లో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా అదేవిధంగా కొనసాగేటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మనం చూస్తే వాటితో పాటు ముఖ్యంగా మనం కొన్ని అంశాలను పరిశీలించవచ్చు. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో వర్షం అదేవిధంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే మనం రాజు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేయి. రాజేంద్ర నగర్, చార్మినార్, అదేవిధంగా చాంద్రాయన్ గుట్ట ఈ ప్రాంతాలతో పాటు హ్యాబిట్స్ అంటే ముషీరాబాద్, అంబర్పేట ప్రాంతాలు, అదేవిధంగా ఖైరతాబాద్ మొత్తం నియోజకవర్గం, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండేటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో పాటు షేర్లింగంపల్లి, చందానగర్, అదేవిధంగా పటాన్ చెరువుకు కొన్ని ప్రాంతాల్లో, పటాన్ చెరువు సర్కిల్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో, కూకట్పల్లి సర్కిల్ మొత్తం కూడా వర్షం కురుస్తుంది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ మ్యాక్సిమం వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అల్వాల్ సర్కిల్ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తుంది. అత్యధికంగా కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఇప్పటికీ వర్షం అదేవిధంగా కురుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మల్కాజ్గిరి, అదేవిధంగా కాప్రా ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఇక ఉప్పల్లో సగం సర్కిల్ వరకు వర్షం కురుస్తుండగా ఎల్బీ నగర్లో ఉండేటువంటి అన్ని సర్కిల్ 3 సర్కిల్ ఉంటాయి. ఇక్కడ కొంత వర్షం తగ్గుముఖం పట్టింది. దాంతోపాటు ఇటు మలక్పేట్, చార్మినార్ ఈ ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షం కురుస్తుంది. ఇది ఇంకా ఇప్పటి వరకు మనం చూస్తే 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. కానీ లేటెస్ట్గా 4 గంటల తర్వాత వచ్చేటువంటి లెక్కలు చూస్తే అది 10-12 సెంటీమీటర్లుగా కూడా అనేక ప్రాంతాల్లో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మధు.